నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ఫలితాలలో సునామీ సృష్టించిన టీడీపీ కూటమి. ఈ ఎన్నికలలో సంచలన విజయాలను నమోదు చేసిన కూటమి. టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. జూన్ 9న అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న వైనం. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయకేతనం. 70,354 ఓట్ల మెజారిటీతో విజయడంక మోగించిన పవన్. సంబరాలు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, అభిమానులు. ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి చుక్కెదురు. పట్టుమని 10 స్థానాలకి పరిమితమైన వైసీపీ ఓటమి బాధతో వెనుతిరిగిన వైసీపీ నేతలు. బై బై వైసీపీ అంటున్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. గెలుపు బాధ్యతను పెంచుతుందని, కూటమిని తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ తెలియజేశారు. గుంటూరు తూర్పు టీడీపీ నజీర్ అహ్మద్ 31,351 మెజారిటీ, గుంటూరు వెస్ట్ టీడీపీ మాధవి విజయం 49,722. ఏపీలో టీడీపీ కూటమి సంచలన విజయం నమోదు చేసుకుంది. 160 నియోజకవర్గాల్లో టీడీపీ కూటమి విజయ దుందిపి మోగించింది. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూటమి సునామీ సృష్టించింది. ఇంతవరకు ఇంత భారీ విజయాన్ని ఏ పార్టీ నమోదు చేయలేదు. గతంలో టీడీపీ రికార్డులన్నీ మళ్లీ టీడీపీనే బద్దలు కొట్టింది. ఈ సందర్భంగా అద్భుతంగా విజయాలు సాధించారంటూ ప్రధాని మోదీ చంద్రబాబును అభినందించారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉండటం పట్ల మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో టీడీపీ కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన ఏపీలో అద్భుత విజయాలు సాధిస్తూ ఉండటం పట్ల మోదీ చంద్రబాబుపై అభినందన వర్షం కురిపించారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉండటం పట్ల చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి అభినందించారు. టీడీపీ కూటమి విజయం ఖాయమైన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేశారు. జూన్ 9న అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార అంశంపై చర్చలు మొదలయ్యాయి. కూటమి అభ్యర్థులు 155కి పైగా గెలుపొందడంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయిందని తెలుస్తోంది. అమరావతిలో జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారని సమాచారం. 4వ సీఎంగా బాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా వైసీపీ గెలుస్తుందని 9వ తేదీన విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అయితే టీడీపీని గెలుస్తుందని చంద్రబాబు అమరావతిలోనే ప్రమాణం చేస్తారని ఆ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు అనూహ్యమైన ఫలితాలు రావడంతో అమరావతిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ సునామీకి వైసీపీ కొట్టుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వంగా గీతపై గతంలో ఎన్నడూ లేనంతగా 70,354 ఓట్ల మెజారిటీతో విజయడంక మోగించారు. పవన్ కళ్యాణ్ ఇక అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతూ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, ఫాలోవర్లు ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు. నేడు 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ మొదలవడంతో ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారా అని రాష్ట్ర ప్రజలు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయారు. తాజాగా వెలువడిన ఫలితాలలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి 160 స్థానాలకు పైగా విజయం సాధించింది. పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాల్లో కూడా విజయం సాధించింది. అలాగే ఆయన పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో భారీ విజయం సాధించారు. ఆయన సమీప ప్రత్యర్థి వంగా గీతపై పవన్ 70,354 ఓట్లు భారీ మెజారిటీతో గెలిచారు. దీంతో పవన్ కళ్యాణ్ కు సినీ ప్రముఖుల నుంచి అలాగే రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ టాలీవుడ్ సెలబ్రిటీస్ ట్వీట్ చేస్తున్నారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గెలవాలని టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది కూడా ఆయనకు సపోర్టుగా నిలిచారు. ఎన్నడూ లేని విధంగా పవన్ కు భారీగా ప్రజల మద్దతు లభించింది. సెలబ్రిటీస్ అంతా కూడా పవన్ కు మద్దతు తెలపడం, అలాగే ఆ నియోజకవర్గంలో పవన్ తరపున ప్రచారం చేయడం పవన్ కు బాగా కలిసి వచ్చింది. దీనితో అఖండ విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్లు హలో ఏపీ, బై బై వైసీపీ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సునామీ సృష్టించింది. భారీ విజయం నమోదు చేసింది. హలో ఏపీ, బై బై వైసీపీ అంటూ ఆంధ్ర ఓటర్లు తీర్పునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ ఆధిక్యం సాధించగా కూటమి ప్రపంచనంలో ఫ్యాన్ కొట్టుకుపోయింది. ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కూటమి జిల్లాలకు జిల్లాలే స్వీప్ చేస్తోంది. విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలను కూటమి స్వీప్ చేసింది. కౌంటింగ్ కేంద్రాల నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వెనుతిరిగారు. చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, లోకేష్ విజయం సాధించారు. ఉత్తరాంధ్రను కూటమి ఊడ్చేసింది. రాయలసీమలోనూ కూటమి జోరు కొనసాగింది. రాజధాని పరిసర ప్రాంతాల్లోనూ కూటమి హవా సాగింది. ఉమ్మడి గోదావరి, దక్షిణ కోస్తాల్లోనూ సైకిల్ పరుగులు పెట్టింది.
ఒకరిద్దరు మినహా మంత్రులు ఓటమి చవి చూశారు. రోజా, బుగ్గన, కొడాలి నాని, అంబటి, గుడివాడ అమర్నాథ్తో పాటు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓటమి చవి చూశారు. సీఎం సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇచ్చింది. 9 ఉమ్మడి జిల్లాలను కూటమి స్వీప్ చేసింది. దీంతో కౌంటింగ్ కేంద్రాల నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వెనుతిరిగారు. చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, లోకేష్ భారీ విజయం సాధించారు. దీంతో హ్యాష్ట్యాగ్ హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఏపీలో ఎన్నికల ఫలితాల ట్రెండ్ టీడీపీ కూటమి వైపే మొగ్గు చూపుతోంది. ఈసారి ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా ఉండవచ్చని చాలా అంచనాలు వచ్చినప్పటికీ వార్ వన్ సైడ్ అన్నట్లుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎదురులేని రీతిలో దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమి ఖాయం కావడంతో సీఎం జగన్ రాజ్భవన్ కు వెళ్లారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు అందజేశారు. కూటమి విజయం సాధించడంతో ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. అందుకు వీలు కల్పిస్తూ సీఎం జగన్ పదవి నుంచి వైదొలిగారు. ఎన్నికల ఫలితాలపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి వీడియో రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో తాను అనుకున్న లెక్క తప్పిందని తెలిపారు. చెప్పిన రెండిట్లో ఒకటి నిజమైందని, మరొక విషయంలో అంచనాలు తప్పాయని తెలిపారు. తన ఓటమి ఒప్పుకుంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ఓ వీడియో విడుదల చేశారు. దేశం, రాష్ట్ర వ్యాప్తంగా నా అంచనా ప్రకారం ఎవరు గెలుస్తారో చెప్పానని అన్నారు. దేశంలో మోదీ ప్రభావం తగ్గుతుందని చెప్పానని, అది జరిగిందని తెలిపారు. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని భావించారని, ఈ విషయంలో నా లెక్క తప్పిందని తెలిపారు. నాకున్న పరిజ్ఞానం, విద్యను అనుసరించి ఈ అభిప్రాయాన్ని వెల్లడించానని తెలిపారు. పోటీ చేసిన వారి జాతకాన్ని ఆధారంగా చేసుకుని ఫలితాలను చెప్పానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో నేను చెప్పింది 100% తప్పని అంగీకరిస్తున్నాను అని పేర్కొన్నారు. ఇటీవల వేణుస్వామి ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మరొకసారి సీఎం అవుతారని చెప్పిన విషయం తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత కూడా వాటిని తప్పుపడుతూ కామెంట్స్ చేశారు. నేడు విడుదలైన ఫలితాల్లో కూటమి అఖండ విజయం సాధించిందని, ఆయన తన అంచనాలు తప్పాయని వివరణ ఇస్తూ వీడియో విడుదల చేశారు. ఓం నమో వెంకటేశాయ. సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్ళు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్ళు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. సో ఇన్ని రోజులు నాతో సహకరించి నాతో ఉన్న వాళ్ళకి, అలాగే ఇక ముందు నన్ను ఫాలో అయ్యి నాతో ఉండే వాళ్ళందరికీ కూడా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చరిత్ర సృష్టించారు. లోకేష్ మంగళగిరిలో 36,000 ఓట్లతో విజయడంకా మోగించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. టీడీపీ చివరిగా 1985లో మాత్రమే విజయం సాధించింది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మంగళగిరిలో విజయడంక మోగించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి లావణ్యపై 36,000 ఓట్లతో గెలిచారు. దీంతో టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి అసెంబ్లీ స్థానంలో ఆ పార్టీ జెండా ఎగురవేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 1985లో చివరిగా గెలిచింది. ఆ తర్వాత ఇప్పటి వరకు అక్కడ గెలవలేదు. ఇక 2019లో లోకేష్ పోటీ చేసి ఓడిన నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటం ఇప్పుడు ఆయనకు కలిసొచ్చింది. అలాగే నియోజకవర్గంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను పెంచాయని అనటంలో ఎలాంటి సందేహం లేదు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం గుంటూరు ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి విడతల రజనీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యాలయం అద్దాలను పగలకొట్టడంతో పాటు విడతల రజనీకి మరియు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితి చేయి దాటుతూ ఉండటంతో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేసి టీడీపీ కార్యకర్తల్ని చెదరగొట్టారు. విడుదల రజనీ కార్యాలయం చుట్టుప్రక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ నటికేచి షెల్క్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నేడు విడుదల చేయగా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి వైకాపా అభ్యర్థిపై 42,829 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మైలవరం అసెంబ్లీ అభ్యర్థిగా గెలుపొందిన వసంతకృష్ణ ప్రసాద్ కి జిల్లా ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు ధృవీకరణ పత్రం అందజేశారు. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగిన యుద్ధంగా ప్రచారం జరిగినప్పటికీ ప్రజలు వసంతకు పట్టం కట్టారు. విజయవాడ పార్లమెంట్ అభ్యర్థులలో ఇంతవరకు ఎన్నడూ చూడనటువంటి అతి భారీ విజయాన్ని కూటమి పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని చవిచూశారు. ఆయన రాజకీయంగా అరంగేట్రం చేసి భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ విజయం టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కేశినేని శివనాథ్కి ఘన స్వాగతం లభించింది. కౌంటింగ్ కేంద్రాల పర్యటన నుంచి రాగానే తల్లి ప్రసన్నాంబ దగ్గర కేశినేని చిన్ని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు కేశినేని చిన్నిని ఊరేగిస్తూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు.
విజయవాడ పశ్చిమంలో కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విజయ దుందుబి మోగించారు. కేంద్ర మంత్రిగా చేసిన సుజనా మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి విజయవాడ పశ్చిమంలో విజయకేతనం ఎగురవేశారు. కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమంలో విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా చేసిన ఆయన విజయవాడ పశ్చిమంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఇప్పటి వరకు పశ్చిమంలో 40,000 ఓట్లు దాటిన చరిత్ర లేదు. కానీ నేడు 47,000కు పైగా మెజారిటీతో ఆయన గెలుపొందడం విశేషం. ఈ విజయంపై సుజనా చౌదరి మాట్లాడుతూ తాను లోకల్ కాకపోయినా ప్రజల కష్టాలను తెలుసుకున్నానని, ప్రజల్లో ఒకడిగా ఉంటూ ప్రజల కష్టాలు నెరవేరుస్తున్నానని ఆయన హామీ ఇచ్చారు. కొండ ప్రాంత వాసులను ఆదుకుంటానని, తానిచ్చిన హామీలను నెరవేరుస్తానని చెప్పుకొచ్చారు. తన విజయం ప్రజలకు అంకితం చేస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. తాను ప్రజల మనిషినని, ప్రజల్లో ఒకడిగా ఉంటానని, ఈ 5 సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉంటానని తెలిపారు. మొత్తం 18 రౌండ్లు కదా, 18, 19 కానీ ఒకటి చిన్నది. మొత్తం 19 రౌండ్లో 9 రౌండ్లు కౌంటింగ్ అయిపోయింది. 9 రౌండ్లో సుమారుగా 30,000 మెజార్టీతో మనం భారతీయ జనతా పార్టీ తరఫున నేను అభ్యర్థిని, ఆధిక్యత ఉన్నది. ఇంకా సుమారుగా 10 రౌండ్లు ఉన్నాయి. డెఫినెట్గా ఎమ్మెల్యేగా గెలవటం మాత్రం ఖాయం అని చెప్పగలను. నేను చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు 26,000 ఓట్లతో గెలిచారట 2004లో. డెఫినెట్గా ఈసారి అది దానికి దాటి ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పి నా నమ్మకం. డెఫినెట్గా ప్రజలు, పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ నన్ను ఒక వాళ్ళలో కుటుంబ సభ్యుడి కింద తీసుకోమని చెప్పి నేను అడగడం జరిగింది. డెఫినెట్గా వాళ్ళు నన్ను కుటుంబ సభ్యుడిగా ఆమోదించే ఈ ఓట్లు వేశారని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. 5 సంవత్సరాలు కూడా జీవితాంతం డెఫినెట్గా నేను పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమంలో, ప్రజాసేవలో డెఫినెట్గా నేను సాయశక్తుల సాధ్యాసాధ్యాలు బేరీజ్ చేసుకొని మానవ ప్రయత్నం ఏది ఆపకుండా, తగ్గకుండా శ్రమపడి నేను వాళ్ళకి సహాయం చేస్తానని చెప్పి కొండ ప్రాంతాల్లో పశ్చిమ నియోజకవర్గం మొత్తానికి కొండ ప్రాంతానికి అంతా కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ప్రజలకు కల్పించినందుకు ఈ గెలుపుని నేను ప్రజలకి అంకితం చేస్తున్నాను. ఏపీ శాసనసభ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదలైంది. రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఘన విజయం సాధించారు. 60,000కు పైగా ఓట్ల మెజారిటీతో బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 2014 నుంచి బుచ్చయ్య చౌదరి ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 2009లో ఓటమి చెందిన బుచ్చయ్యకు 2014లో పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని బీజేపీ పోటీ చేస్తుంది. దీంతో బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్ టికెట్ కేటాయించింది. అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఆయన గెలుస్తూ వస్తున్నారు. 2008 నియోజకవర్గాల పునఃవ్యవస్థీకరణలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 4 సార్లు ఎన్నికలు జరగా 3 సార్లు బుచ్చయ్య చౌదరి టీడీపీ నుంచి గెలుపొందారు. రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి హ్యాట్రిక్ కొట్టారు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి విజయం. ఏనాడు నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు 38,000 మెజార్టీ, దాదాపుగా రెట్టింపు మెజార్టీ ఇవాళ రావడం నాకు నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే ప్రతి ఇంటికి న్యాయం జరిగింది, వాళ్ళే మాకు ఓటేస్తారని చెప్తూ వచ్చిన వైసీపీ నాయకులకు మీరేం చెప్తారు? న్యాయం కాదు, అన్యాయం జరిగింది. నొక్కుడు పేరుతో నొక్కేశారు. ఎక్కడ చూసిన అవినీతి, ఏ రంగంలో చూసిన అవినీతి, అక్రమార్కులు, రాష్ట్రం చిన్నాభిన్నం, ఉద్యోగాలు లేవు, బటన్ నొక్కుడు పేరుతోటి అవినీతి నొక్కాడు. ఇవాళ అవన్నీ వెలుగులోకి రాబోతున్నాయి. ఏ విధంగా భూములు కబ్జా చేశారు, ఏ విధంగా మైనింగ్ కబ్జాలు చేశారు, ఏ విధంగా ప్రజల భయానక వాతావరణం గురించి తప్పుడు కేసులు పెట్టారు, ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, జైలు పాలు చేశారు, ఇవన్నీ కూడా చర్చకు రాబోతున్నాయి. తగిన గుణపాఠం ప్రజలు ప్రజాకోర్టులో శిక్ష వేశారు. ఈ జగన్మోహన్ రెడ్డికి తలెత్తుకొని లేకుండా శిక్ష వేశారని నేను భావిస్తా ఉన్నాను. అవన్నీ పార్టీ నిర్ణయాలండి. 42 సంవత్సరాలుగా నీతిగా, నియమంగా, పార్టీ క్రమశిక్షణ కట్టుబడి, ఒకే సిద్ధాంతం కట్టుబడి నిలబడ్డాను. మంచి విజయాలు సాధించాను. ప్రజల మధ్యనే ఉన్నాను, ప్రజల కోసమే పనిచేశాను. గ్రూపులు లేవు నాకు గాడ్ ఫాదర్స్ ఎవరు ఉండరు. నా వరకు నేను ప్రజల కోసమే పనిచేశాను, అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను. నా వంతు సహకారం రాష్ట్రానికి ప్రజలకు చేసే అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తాను. ఆశించడంలో తప్పు లేదు, అది పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. బిగ్ స్క్రీన్ పై ఫలితాలను వీక్షిస్తున్న వారు తెరపై వైసీపీ నేతలు కనిపిస్తే ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు. ఈ క్రమంలో తెరపై కనిపించిన మాజీ మంత్రి కొడాలి నానిని టీడీపీ తెలుగు మహిళా విభాగ కార్యకర్త చొప్పుతో కొడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రబాబును బూతులు తిట్టిన కొడాలి ఓటమి బాట పట్టడంతో టీడీపీ సంబరాలు చేసుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎన్టీఆర్ జిల్లాలో హోరాహోరీగా జరిగిన తూర్పు నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. ఇప్పటికీ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి రికార్డును నెలకొల్పారు. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు 48,871 ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావుకు 1,16,697 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ కి 67,826 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రత్యర్థిపై భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి ప్రభంజనం కొనసాగింది. ఏపీ ఫలితాలు వైసీపీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాయి. మంత్రులు అందరూ ఓటమి పాలయ్యారు. 175 సీట్లకు గాను కేవలం 10 స్థానాలతో సరితు పెట్టుకున్నారు వైసీపీ. ఇంత ఘోరమైన ఓటమి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఏపీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని తెలిపారు. ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదని అన్నారు. అమ్మఒడి 53 లక్షల మంది తల్లులకు, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని అడుగులే వేశామని తెలిపారు. అక్కా చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావటం లేదని తెలిపారు. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులకు గతంలో ఎన్నడూ జరగని విధంగా మేలు చేశామన్న జగన్ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికి పంపే వ్యవస్థను కూడా తీసుకువచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రజల కష్టాలని మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వారికి అండగా ఉన్నామని జగన్ తెలిపారు. చేయూతతో ప్రతి ఒక్కరికి భరోసా కల్పించామన్న జగన్ వారి ప్రేమాభిమానాలు ఏమయ్యాయని జగన్ ప్రశ్నించారు. ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు. 26 లక్షల మంది చేయూతను అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలియదు. పిల్లల చదువుల కోసం ఏ తల్లి ఏ తండ్రి ఇబ్బంది పడకూడదు అని మొట్టమొదటిసారిగా పూర్తి ఫీజులు ఇస్తూ తీసుకొచ్చి అందగా నిలిచాం. చదువుల్లో ఎప్పుడూ చూడని మార్పులు తీసుకొచ్చాం. దాదాపుగా 12 లక్షల మందికి సంవత్సరానికి మంచి జరిగిస్తూ ఆ పిల్లలు ఆ తల్లుల అభిమానం ఏమైందో కూడా తెలియదు. దాదాపుగా 54 లక్షల మంది రైతన్నలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా అందించే కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ప్రభుత్వం వచ్చాకే. మరి అంతగా రైతన్నలకు తోడుగా ఉంటూ రైతన్నలకు రైతు భరోసా ఇవ్వడం కానీ, సమయానికే వారికి ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత ఇన్సూరెన్స్ కానీ, పగటిపూట 9 గంటలు ఇచ్చే కార్యక్రమం కానీ, ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం కానీ, మరి 6 కోటి మంది రైతన్నల ప్రేమ ఏమైందో తెలియదు. మరి ఇన్ని కోట్ల మందికి పేదవాడికి తోడుగా ఉంటూ ఆటో డ్రైవర్లు నడుపుకుంటా ఉన్న వాళ్ళు ఆటోలు తోలుకుంటూ టాక్సీలు తోలుకుంటూ ఇబ్బంది పడకూడదని వారికి అండగా ఉంటూ వాహనమిత్ర, నేతన్నలకు అండగా ఉంటూ నేతన్న నేస్తం, మత్స్యకారులకు తోడుగా ఉంటూ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ మీద చిన్న చిన్న ఇడ్లీ షాపులు పెట్టుకొని నడుపుకుంటూ, చిన్న చిన్న బంకులు పెట్టుకొని నడుపుకుంటూ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్లకు, నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్మలకు మంచి జరగాలని ఆరాటపడుతూ వాళ్ళకు ఒక తోడు, నా రజకులకు, నా నాయి బ్రాహ్మణులకు, నా టైలర్లకు అని అండగా ఉంటూ వారికి ఒక చేదోడు,
మరి ఇన్ని లక్షల మందికి ఇంత మంచి చేసి ఇన్ని కోట్ల మందికి లక్షలు కూడా కాదు కోట్ల మందికి మంచి జరిగించి ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టో అంటే ఒక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు. ఒక మేనిఫెస్టో అంటే ఒక బైబిల్ అని, ఒక ఖురాన్ అని, ఒక భగవద్గీత అని మొట్టమొదటి రోజు నుంచి కూడా భావిస్తూ ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి అంతే చిత్తశుద్ధితో ఆ మేనిఫెస్టోను కూడా అక్క చెల్లెమ్మల ఇంట్లోకి తీసుకొని వెళ్ళి చూపించి మీరే టిక్కు పెట్టండి అనే నిబద్ధత గల ప్రభుత్వంగా పనిచేసాం. ఇప్పుడు జరగని విధంగా పిల్లల చదువులు పేదరికం పోవాలి అని అంటే పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం అని మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ పెద్ద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల ఫలితాలలో సునామీ సృష్టించిన టీడీపీ కూటమి. ఈ ఎన్నికలలో సంచలన విజయాలను నమోదు చేసిన కూటమి. టీడీపీ అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. జూన్ 9న అమరావతిలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న వైనం. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయకేతనం. 70,354 ఓట్ల మెజారిటీతో విజయడంకా మోగించిన పవన్. సంబరాలు చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు, అభిమానులు. ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి చుక్కెదురు. పట్టుమని 10 స్థానాలకి పరిమితమైన వైసీపీ ఓటమి బాధతో వెనుతిరిగిన వైసీపీ నేతలు. బై బై వైసీపీ అంటున్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.